హలో ఎవ్రీబాడీ, ఈరోజు నేను మా మామయ్య తోటకు వచ్చాను. ఎంత బాగుంటుంది తెలుసా ఇక్కడ, ఫుల్ ఫన్. ఈరోజు మేము ఏమేమి వండుకుంటున్నాం తెలుసా? ప్రతి టైం మేము బిర్యానీ 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 ఆ బిర్యానీ ఈ బిర్యానీ తిని 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 నాకు బోర్ కొట్టేసింది. ఎస్పెషల్లీ మా ఆవిడ బిర్యానీ అయితే అబ్బో తిని తిని బోర్ కొట్టింది. సో మేమేం చేసామంటే చక్కగా పప్పు, తూర్దాల్ పప్పు, చేప ఫ్రై, శీలావతి అంట, శీలావతి చేప ఫ్రై, చికెన్ ఫ్రై, ప్రాన్ ఫ్రై, ఆ తర్వాత కొంచెం మేక కూర, మళ్ళీ పులిహార కూడా ఉండోయ్. ఇవన్నీ ఇక్కడ చేస్తున్నాం. మా మావయ్య మంచిగా సెటప్ చేశాడు. ఈరోజు కుమ్మెలా చూడండి ఎలా ఆడుతున్నారు. అరే గుండుగా, వాడికి మట్టి అస్సలు అలవాటు లేదు. ఫస్ట్ టైం మట్టి అలవాటు అయింది. ఎంజాయ్ చేసేస్తున్నాడు మట్టిలో. మా ఆవిడ కూడా పూర్తి వదిలేసింది వాడిని. వాళ్ళ రే బాబా చోటు ఇజాన్ 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 इजू इजू क्या कर रहे तुम? क्या जी बाबा कन्ना बाबू इधे अदे इधे अदे అదే. సో మా మామయ్య ఇక్కడ ఫుల్గా మంచిగా సెటప్ చేశాడని చెప్పా కదా. పొయ్యలో చేప ఉడుకుతుంది, చేప కూర కూడా ఉందండోయ్, చేప కూర. నేను ఏదైతే జామకాయ కోసి ఫుల్గా కారం పెట్టానో అందరికీ నచ్చింది. సో మళ్ళీ జామకాయలు కోసుకోవడానికి వచ్చాము. అందరికీ సపోటాలు కావాలా? సపోటా, ఫ్రెష్ సపోటా ఫ్రమ్ అడవి, నాటు సపోటా. సీతాఫల చెట్టు చూసారా? ఇదిగోండి సీతాఫలం అంట, ఆర్గానిక్, నో పెస్టిసైడ్స్ యాడెడ్, ఆర్గానిక్. నారింజ కాయ చెట్టు ఇది నారింజ కాయ చెట్టు. ఇది వాటర్ యాపిల్ చెట్టు, వాటర్ యాపిల్. ఇది జీడిపప్పు చెట్టు. అరే ఇది జీడిపప్పు చెట్టు ఎలా ఉందో చూడండి. జీడీలు లేవు కానీ జీడిపప్పు చెట్టు. ఇది అంజీర్ చెట్టు. అంజీర్ అంటే తెలుసా? తెలుగులో ఏమంటారు నాకు తెలీదు. మీరే తెలుసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో టేస్టీగా. మున్నార్ మే బాబాయ్ అంజీర్. సో మీరు ఇప్పటి వరకు అంజీర్ చిన్న మొక్క చూస్తుంటారు. ఇది ఎంత పెద్దగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇది మొత్తం అంజీర్ చెట్టు. సో అంజీర్ ఇలా వస్తుంది అనమాట. ఇది చాలా హెల్దీ. ఖురాన్లో ఇది ఒక జన్నత్ యొక్క చెట్టు అని చెప్పి వివరించబడింది. బట్ లుక్ ఎట్ దిస్. సో గుడ్. నాకు సీతాఫలం ఇస్తావా? కట్ చేయి మావయ్య. ఓకే 1 2 3 గైస్, కరెక్ట్. మీరు రేక్కాయల చెట్టు చూసారు ఎప్పుడైనా? తినుంటారు కానీ చూస్తుంటారు. ఇది చూడండి రేక్కాయల చెట్టు. రేక్కాయలు ఇంకా రాలేదు కానీ ఇంకా పచ్చిగా ఉన్నాయి చూడండి. ఇదిగోండి రేక్కాయలు. ఇది పండితే యమ్మీ ఉంటుంది. ఎప్పుడైనా గసగసాల చెట్టు చూసారా? యా, మా మావయ్య వెరైటీ చెట్లను వేశాడు. ఇది చూడండి గసగసాల చెట్టు. ఇది యాక్చువల్లీ పండు పచ్చిగా ఉంది. అది కోస్తే చూడండి గసగసాలు ఇలా వచ్చాయి. ఇది నోట్లో వేసుకుంటే సూపర్ ఉంది. చూడండి గసగసాలు. అదే చెట్టు. ఇది చిన్నగా ఉంది కానీ బాగా వస్తాయి. ఇప్పుడు చూడపిచ్చబోయే చెట్టు మీరు జీవితంలో చూసుంటారు. ఒకవేళ మీరు జీవితంలో చూసున్న ఈ చెట్టును చూసుంటారు. ఇదే మన జామకాయ చెట్టు. హహా గువ్వా. సో మాకు కాసేపు బోర్ కొట్టింది, తోటలోనే ఉన్నాము ఇంకా. సో మొక్కలు వేసుకున్నాము. ఇక్కడ సీక్వెన్స్ ఆడుతున్నాము. దిస్ ఈజ్ సీక్వెన్స్ గేమ్. ఇంకా ఎవరిది అవ్వలేదు సీక్వెన్స్. సో చక్కగా పప్పు,
టమాటా పప్పు, ఫిష్ ఫ్రై అండ్ చికెన్. వీఆర్ హ్యావింగ్ ఎ బ్లాస్ట్. అరిటాకులో టోటల్ భోజనాలు అయిపోయాయి. మా మావయ్య దగ్గర చిన్న మేకల ఫామ్ ఉంది, ఇందులో ఉన్నాము. చూడండి మేకలు ఎంత బాగున్నాయో. వీ హ్యావ్ ఎ క్యూట్ స్మాల్ షీప్ కప్స్. లెట్స్ సీ. లుక్ అట్ దీస్. దీని వయసు అట్లీస్ట్ ఒక 3-4 నెలలు 8 నెలలు ఉంటుంది. ఓ గాయస్, ఇది 2వ నెల పిల్లలు అంట. ఎంత బాగున్నాయి చూడండి, ఎంత చిన్నగా ఉన్నాయో. జస్ట్ 2 months. ఉంది కదా మేక. జస్ట్ 2 months. मुर्गी कैसे पकड़े हमारे? अरे चाचा हाँ ऐसा अजी पकड़ लेते भैया, पकड़ लेते बेटा. हमें देना फार्म में. చాలా థ్యాంక్ యూ. జస్ట్ 1 month బేబీ. इटी ला लगा పట్టుకోరా. అదే अरे अरे మా బావ చూడండి 2 పట్టుకున్నాడు. అండ్ మా వదిన చూడండి ఇలా పట్టుకుందా. సరిగా పెట్టుకో, బాగా పడుద్ది. గైస్ ఇది అయితే 1 month బేబీ అంట. ఇంత ఎలా క్యూట్ ఉన్నాడు చూడండి. జస్ట్ 1 month బేబీ. ఇన్ జస్ట్ 1 month బేబీ హోల్డింగ్. నువ్వు క్యాచ్ ఇట్ ప్రాపర్లీ. ఏటా క్యా బేటా. लगा